హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ప్రశ్నకు వివరణ అయితే ఉంటుంది. సో పూర్తి సిలబస్ దీని ద్వారా మీకు కవర్ చేస్తున్నాం 120 డేస్ ప్లాన్లో భాగంగా. సో 299 రూపీస్ అయితే ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అయితే ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది అందించడం జరుగుతుంది. ప్రతి గ్రాండ్ టెస్ట్కు 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ప్రతి ప్రశ్నకు మీ వివరణ ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది. సో 149 రూపీస్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా డైలీ మనం ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 5 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అయితే ఇస్తున్నాం. మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఆ టెస్ట్లను రాసుకోవచ్చు. మినిమం 2 రూపీస్ తోటి మీరు దీన్ని కనుక బై చేసినట్లయితే మీరు ఎప్పుడంటే అప్పుడు రాసుకునే విధంగా మన యాప్లో కూడా అవి అందుబాటులో ఉంటాయి. ఇంకా ఎకనామిక్స్ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ కూడా కొనసాగుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో అర్ధరాత్రి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫలితాలు రిలీజ్ చేయడానికి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కూడా గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు అయితే సో ఫలితాలు రిలీజ్ అవుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఈ టైంలో కూడా ఎలక్షన్ కోడ్ టైంలో కూడా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికి ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్స్కు 4496 మంది ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను అయితే విడుదల చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్షలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక అయితే చేశారు. సో టోటల్గా 4496 మంది అభ్యర్థులను అయితే ఇక్కడ మెయిన్స్కి ఎంపిక చేసినట్టయితే చూడవచ్చు. ఇది గత ఏడాది డిసెంబర్లో మనకి 81 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో 567 మందిని వాళ్ళ యొక్క జవాబు పత్రాలు మూల్యాంకనం చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ ఫలితాలతో పాటు కీని కూడా దీంతో రిలీజ్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో శుక్రవారం అర్ధరాత్రి 1:30 సమయంలో మనకి ఏపీపీఎస్సీ ఫలితాలను అయితే ప్రకటించడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి పత్రికా ప్రకటన అనేది 1:40 గంటలకు జారీ చేసిందట. సో గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో ఇక్కడ మన నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇంటర్తో సెంట్రల్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. 3712 పోస్టులతో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సిహెచ్ఎస్ఎల్ నుంచి 3712 ఉద్యోగాలతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. దీని ద్వారా మనకు క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటికి కూడా అప్లై చేసుకోండి. మనకు ఇంచుమించుగా సిలబస్ కొన్ని ఈక్వల్గా ఉంటాయి కనుక సో వీటి యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మనకు ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ సంబంధించి జస్ట్ 100 రూపీసే ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేయండి. సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ అనేది మే 7th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వాటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు అండ్ మనకు ఫస్ట్ ఏదైతే టైర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ సిలబస్ సంబంధించి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది. సో ఈ రకంగా మనకు వాటికి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా కొన్ని పోస్టులకు ఏదైతే మనకు డేటా ఎంట్రీకి సంబంధించిన వాటికి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఒకసారి ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఆల్రెడీ ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు వయో పరిమితిని సడలించాలి అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు వయో పరిమితి సడలింపును ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ బిఎఫ్ఏ కావచ్చు టీటీసీ అభ్యర్థులు శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసినట్లుగా చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థుల కోసం 2 ఏళ్ల వయో పరిమితిని సడలించిందని తెలిపారు. అదే తరహాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టుల ఉద్యోగార్థులకు కూడా సడలింపు ఇవ్వాలని కోరినట్టు చూడవచ్చు. సో అదేవిధంగా ఆర్ట్
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులకు గతంలో నిర్వహించినటువంటి పరీక్షను హైకోర్టు అయితే రద్దు చేసింది. సో వారికి తెలుగు ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. సో ఆ మేరకు ట్రిప్ కూడా వెంటనే రీనోటిఫికేషన్ జారీ చేయాలని, అందులో వయోపరిమితి సడలింపు ఇవ్వాలని చెప్పేసి కోరినట్లు ఇక్కడ జరగవచ్చు. సో మనం ఆల్రెడీ చూసాం, హైకోర్టు ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో మళ్ళీ ఏదైతే రీనోటిఫికేషన్ ఇచ్చేటువంటి టైంలో ఇక్కడ వయోపరిమితిని సడలించాలని చెప్పేసి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే సంక్షేమ టీచర్లకు నైట్ డ్యూటీలు అంటూ జరగవచ్చు. రాత్రంతా మేల్కొనే ఉండాలని ఆదేశం, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం అంటే ఇక్కడ జరగవచ్చు. సో రాష్ట్రంలో మనకు సంక్షేమ గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు పెరిగాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ విద్యార్థుల ఒత్తిడిని నివారించడంతో పాటు వారి యొక్క కదలికలను పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలు వేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు వీటికి సంబంధించి గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్ కావచ్చు ఆర్డీఓలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకు భారతదేశ భౌగోళిక నిర్మాణం ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు. ఇవి కూడా మనకి ఏంటంటే కాకతీయుల కాలం నాటికి సంబంధించిన కట్టడాలపైన ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు అప్డేట్ చూసే ముందు మనకి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏప్రిల్ 14న మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి. గుర్తుంచుకోండి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న గ్రహీత. సో ఈ నేపథ్యంలో మీరు అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. నిన్న మనం ఆల్రెడీ సొసైటీ వీడియో ఒకటి నేను ఇండియన్ సొసైటీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను. దానిలో కూడా నేను మ్యాక్సిమం అంబేద్కర్కి సంబంధించినట్టు ఒక 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి దాన్నైనా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు వార్తల్లో ఆ రోజుకు సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దానికి సంబంధించి మీరు కంటెంట్ పరంగా చూసుకోండి. నిన్న మనకు చూసినట్లయితే ఏప్రిల్ 13 వచ్చేసి ఇది జలియన్ వాలా బాగ్ ఉదంతం జరిగింది. సో దానికి సంబంధించి హిస్టరీ పరంగా మీరు కంప్లీట్ డీటెయిల్ చూడండి. ఇట్లా ఏదైతే ఉంటుందో దానికి కంటెంట్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. మన క్వశ్చన్ డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అడగాలని లేదు, దానికి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు కనుక సో ఆ రకంగా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బోర్న్విటా సహా ఆ డ్రింక్స్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కేంద్రం కీలక ఆదేశాలు జారీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్న్విటా సహా ఇతర కూల్ డ్రింక్స్ బేవరేజెస్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలంది. సో పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం 2005. సో ఇక్కడ ఈ యాక్ట్ని గుర్తుంచుకొని మనకు ప్రీవియస్లో అడిగాడు. దీనిలో ఉన్నటువంటి సెక్షన్ 3 కింద ఏర్పాటైనటువంటి జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపినటువంటి విచారణలో ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006లో ఈ హెల్త్ డ్రింక్స్ అని దేన్ని నిర్వచించలేదు అని నిర్ధారణకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది కూడా మనకు ప్రీవియస్లో బిట్ అడిగాడు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ అనేటువంటిది ఇక్కడ 2 చట్టాలు వచ్చినాయి. ఇది ఏ సంవత్సరం 2006 అండ్ అదేవిధంగా మనకు పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ 2 చట్టాలు మనకు ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో వీటిని బేస్ చేసుకొని మనకు ఏప్రిల్ 10న మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసిందంట. ఈ నేపథ్యంలో అన్ని ఈ కామర్స్ కంపెనీలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి బోర్న్విటా సహా అన్ని డ్రింక్స్ బేవరేజెస్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సో దీనిలో షుగర్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో దాన్ని తొలగించాలని చెప్పేసి కూడా చెప్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బోర్న్విటా పేరు గుర్తుంచుకొని అదేవిధంగా హెల్త్ డ్రింక్స్ సంబంధించి రిమూవ్ చేస్తున్నట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు అంటే వీటిని ఆ కేటగిరీలో మనకి ఏదైతే ఈ డ్రింక్స్ అనేటువంటి కేటగిరీలో నిర్వచించలేదని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకు ఏపీ గ్రూప్ 1లో కూడా ఇటువంటి క్వశ్చన్ ఒకటి మనకు అడిగారు. ఏది ఈ మనకి ఏదైతే పీచు మిఠాయి అంటాం చూసినావో క్యాటన్ క్యాండీ. సో దానికి సంబంధించి మనకి ఇది రోడామైన్ బి అనేటువంటి కెమికల్స్ అని దానిలో వాడడం వల్ల అది హానికరమైనటువంటి ఏది డిసీజెస్కు దారితీస్తుందని చెప్పేసి అక్కడ తమిళనాడు అదేవిధంగా కర్ణాటకలో దాన్ని బ్యాన్ చేసింది. ఆ క్వశ్చన్ మనకు రీసెంట్ ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ కూడా అడిగారు. ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటి మీద మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఆయా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి వీటిపై నిర్ణయాలపైన కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నట్టు కనుక జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కృత్రిమ మేధా సహాయంతో మెదడులో కణుతుల తొలగింపు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు. దేశంలో తొలిసారి చేసినట్లు కిమ్స్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే
మెదడులో కణుతులను తొలగించేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కృత్రిమ మీద అదేవిధంగా అగ్మెంటెడ్ రియాలిటీ AR సహాయంతో రూపొందించినటువంటి ప్రత్యేక పరికరంతో దేశంలోనే మనకు ఫస్ట్ టైం 18 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారంట. సో ఈ కొత్త విధానం గురించి కిమ్స్ ఆసుపత్రిలో న్యూరోసర్జర్ విభాగాధిపతి అయినటువంటి ఈ మానస్ పానిగ్రహి అనేటువంటి వ్యక్తి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెల్లడించారు. ఇక్కడ స్కియా అనే పేరుతోటి ఈ కొరియా సంస్థ రూపొందించినటువంటి ప్రత్యేక పరికరానికి మెదడులో కణితిని గుర్తించేటువంటి కణతత్వం ఉందని చెప్పేసి తెలిపిందట. ఇది గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి స్కియా అనేది ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ కృత్రిమ మేధ సహాయంతో మనకు మెదడులో కణతులను తొలగించి మొట్టమొదటిసారిగా దేశంలోనే మన కిమ్స్ వైద్యులు ఇక్కడ ఒక దీనికి సంబంధించినటువంటి ఇది ఆపరేషన్ చేసినట్టుగా మనం గుర్తుంచుకోవాలి, అంటే వాటిని తొలగించినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్టయితే 40 ఏళ్లుగా కంచుకోటల సియాచిన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో మనకు ఆపరేషన్ మేఘదూత్కు 4 దశాబ్దాలు అయితే పూర్తి కావడం జరిగింది. ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రంలో మెరుగుపడినటువంటి సౌకర్యాలు అంటే ఇక్కడ జరగవచ్చు. సో మనకి హిమాలయాల్లో ఉత్తర లడాక్ చేరువలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమని నదం సియాచిన్. ఇది మనకు జాగ్రఫీ పరంగా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతి శీతల యుద్ధ క్షేత్రం ఇది. భారత్కు అత్యంత కీలకంగా ఉండేటువంటి ఈ ప్రాంతం కబ్జాకు మనకు పాకిస్తాన్ చేసినటువంటి యత్నాన్ని భారత సైన్యం ధీటుగా మనకు అప్పుడు జవాబు ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది ఎప్పుడు 1984 ఏప్రిల్ 13 అన్నమాట. సో ఈ ఏప్రిల్ 13 నిన్నటి రోజుకు మనం నిన్న జలియన్ వాలాబాగ్ ఉదంతం కూడా జరిగింది. సో నిన్నటి రోజుకి ఇది 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనమాట. సో ఇప్పుడు ఇది కూడా మనకు వార్తలు ఉంది కనుక చదవాలి. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సియాచిన్కి సంబంధించి కావచ్చు, ఇంకా మిగతా గ్లేసియర్స్ హిమనీ నదాలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు జాగ్రఫీ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి టాపిక్స్ మనకు వార్తల్లో ఉన్నప్పుడు వాటి మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్జెక్ట్ పరంగా చూడాలి. సో 6 బంతుల్లో 6 సిక్సర్లు అంటే ఇక్కడ జరగవచ్చు. యువి పోలార్డ్ సరసన నేపాల్ క్రికెటర్ దీపేంద్ర అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో నేపాల్ హాట్ హిట్టర్ దీపేంద్ర సింగ్ ఐరి మరోసారి ఇక్కడ ఒక రికార్డ్ చేసినట్టయితే చూడవచ్చు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటారు. ACC పురుషుల ప్రీమియర్ కప్ T20లో అంతర్జాతీయ టోర్నీలో ఖతార్తో మ్యాచ్ జరిగినటువంటి సందర్భంలో ఈ ఘనతను అతను సాధించడం చూడవచ్చు. కమ్రాన్ ఖాన్ వేసినటువంటి ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో 6 బాల్లకు 6 సిక్స్లు సాధించారంట. సో దీంతో అంతర్జాతీయ T20లో ఈ రికార్డు సాధించినటువంటి 3వ ఆటగాడిగా. ఇది గుర్తుంచుకోండి. T20 క్రికెట్ ఇక్కడ ఓకే, వన్డే కాదు, T20లో. సో ఫస్ట్ మనకు యువరాజ్ సింగ్ చేయగా తర్వాత మనకు పొలార్డ్ సెకండ్ ప్లేస్లో, ఇతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో కనుక తీసుకుంటే ఈ దీపేంద్ర 5వ స్థానం. అంటే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్లు అంటే లైక్ వన్డే టెస్ట్ క్రికెట్ అన్నింటిలో చూసుకుంటే మనకి ఇతను 5వ స్థానంలో ఉన్నాడు. ఓన్లీ T20 పరంగా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ ఇక్కడ రాధికాకు రజతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రాధిక రజతం సాధించింది. 68 కేజీల తుది పోరులో ఇక్కడ నునోకా ఓజాకి జపాన్ చేతిలో భారత అమ్మాయి ఓడిపోయింది. సో సాంకేతికంగా బలంగా కనిపించినటువంటి నోనోకా ముందు రాధిక తేలిపోయినట్టు ఇక్కడ చూడవచ్చు. సో రజతంతో ఇక్కడ మనకు ఆ రజత పథకాన్ని గెలుచుకున్నట్టు చూడవచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, రాధిక అనేటువంటి పర్సన్ ఏ క్రీడతోటి సంబంధం ఉందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేరు గుర్తుంచుకోండి అండ్ ఆ స్పోర్ట్ ఆ గేమ్ ఏంటనే మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సేమ్ ఇక్కడ మళ్ళీ అదే రావడం జరిగింది. రజతం నెగ్గినటువంటి రాధిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్. ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫేర్స్ కూడా ఉన్నాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే మనం దానిలో ఇస్తున్నాం. ప్రతిరోజు ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో జస్ట్ మీరు మినిమం ప్రైస్ తోటి ఈ 2 రూపీస్ తోటి రోజు 5 క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే అందిస్తున్నాం. ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ, దానిలో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.